సమాధాన పడ్డప్పుడు, బాధ పెట్టిన వ్యక్తుల్ని మళ్ళీ సంతోష పెట్టినప్పుడు మళ్ళీ మన మనస్సాక్షిలో సమాధానం స్టార్ట్ అయింది. మళ్ళీ సమాధానం స్టార్ట్ అయింది. అట్లా చూసుకుంటూ ఉండాలి. తేడా పడ్డప్పుడు సమాధానం యొక్క ఏలుబడి బ్రేక్ అయిపోయిద్ది. మళ్ళీ మనం దిద్దుకున్నప్పుడు మళ్ళీ సమాధానం స్టార్ట్ అయింది. అంతరంగంలో, హృదయంలో మళ్ళీ సమాధానం, నెమ్మది స్టార్ట్ అయింది. ఇది భార్యాభర్తల విషయంలోనే కాదు, ఇరుగు పొరుగుల విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా. మనం ఎప్పుడైతే పొరపాటు చేస్తామో, మనం ఎప్పుడైతే దేవునికి అభ్యంతరమైన పాపం చేస్తామో సమాధానం పోతుంది. ఆ సమాధానం పోయినప్పుడు మంచి మనస్సాక్షి గల వారు గుర్తిస్తారు, వెంటనే దిద్దుకుంటారు. వెంటనే మోకాళ్ళుని, ప్రభువా నన్ను క్షమించు, తేడబడ్డానయ్యా, నీ రక్తంతో నన్ను గడుగు ప్రభువా, మరోసారి అలా జరగకుండా జాగ్రత్త పడతాను, నా సమాధానం పోయింది ప్రభువా, నన్ను సమాధానం వేలట్లేదు, అసమాధానం వేలుతుంది ప్రభువా, నన్ను కనికరించయ్యా అని వెంటనే దేవుని వైపు మళ్ళుతారు. వెంటనే దేవుని వైపు మళ్ళితే వెంటనే ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి మళ్ళీ సమాధానాన్ని స్టార్ట్ చేస్తాడు. ఈ సమాధానం క్రీస్తు మన హృదయములో ఉంచాడట. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో ఏలుచుండనీయుడి అంటే అది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమాధానాన్ని ఎక్కడెక్కడెక్కడెక్కడ గుర్తుపట్టొచ్చో చెప్తా, దాన్ని ఎలాగ ఉపయోగించుకుంటే మనకి ఎంత మేలో చెప్తా. మొట్టమొదటిది చెప్పా, అంత సున్నితంగా మా మనస్సాక్షి ఉండాలి, మన మనస్సాక్షి ఉండాలి, అంత మంచిగా, అంత నిర్మలంగా ఉండాలి. నిర్మలము అంటే మీరు వాటర్ చూడండి, కొన్ని బావుల్లో నీళ్ళు ఎంత తేటగా ఉంటాయంటే అడుగునున్న బిందె బొంగ మొత్తం కనపడతాయి. అడుగున ఎవరు పిల్లలు వేసినవి అన్నీ కనపడతాయి. అందులో వాటర్ అంత నిర్మలంగా ఉంటాయి. అంటే మురికి మడ్డి అనేది మొత్తం తేరుకొని అంత అడుక్కు వెళ్ళి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. అట్లాంటివి చూసారా మీరు? చూసారా? రైట్. అంత నిర్మలంగా ఉన్న నీళ్ళలో అంత ఒక రాయి తీసుకెళ్ళి అది అడుక్కుపోయి ఆ మురికిని లేపిద్ది. లేపినప్పుడు నీళ్లు మలినమైపోతాయి. నిర్మలంగా ఉంటే ఇంత రాయి తీసుకెళ్ళి వేసినా సరే ఆ మురికి ఈజీగా బయటికి కనపడి నీకు స్పష్టపరిచిద్ది. అలాగే నిర్మలమైన మనస్సాక్షిలో ఇంత తేడా వచ్చినా సరే వెంటనే అది అసమాధానాన్ని వ్యక్తం చేసిద్ది. వెంటనే మనం సమాధానాన్ని కలిగి ఉండున్నట్లు, దేన్ని బట్టి అసమాధానం వచ్చిందో దాని విషయంలో వ్యక్తులతోనో దేవుడితోనో సమాధాన పడాలి. సమాధానం ఎప్పుడు పోతుంది అంటే పాపము జరిగినప్పుడు పోతుంది. మన వల్ల తప్పు జరిగినప్పుడు దేవుడు అనుగ్రహించు సమాధానం బ్రేక్ అవుతుంది. అలా సమాధానాన్ని బ్రేక్ చేయటం ద్వారా దేవుడు తన స్పందనని మనకు వ్యక్తం చేస్తాడు. నీ విషయంలో నేను అభ్యంతరపడ్డాను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పిల్లలు నన్ను అభ్యంతరపరిచారనుకో, వాళ్ళకి నేను ఇచ్చే మొట్టమొదటి జడ్జిమెంట్ ఏంటంటే వాడితో మాట్లాడను. భార్య అభ్యంతరపరిచింది అనుకో, ఆమెకి నేను ఇచ్చే జడ్జిమెంట్ ఏంటంటే మాట్లాడను. తల్లి అభ్యంతరపరిచింది అనుకో, నా తీర్పు ఏంటంటే మాట్లాడను, మౌనం అయిపోతా. వాళ్ళ మొహంకి వెళ్ళి చూడటానికి కూడా ఇష్టపడను. ఇది వాళ్ళకి అసమాధానానికి కారణమైద్ది. కరెక్ట్గా మంచిగా ప్రేమించే పిల్లలు, లేదా ప్రేమించే భార్య, ప్రేమించే భర్త, ప్రేమించే తల్లి తండ్రులు ఎందుకు వీడు మౌనం అయిపోయాడు, ఎందుకు వీడు మాట్లాడలేదు తల్లిదండ్రులు అనుకుంటారు. ఏందిరా, ఏం చేసాం, ఏంది మాట్లాడకుండా తిరుగుతున్నాయింది. భార్య అంటది, ఏమయ్యా బిగసకపోయావు, పొద్దున్న నుంచి చూస్తున్నా, అసలు ఏంది, ఏమడిగినా సమాధానం చెప్పబోయింది. అరే అడిగినా చెప్పబోయింది. లేవన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడకపోతే నీకు వచ్చిన నష్టం ఏంది? నష్టం కాదు, నరకం లాగుంది. ఐడియా ఉంది కదా ఈ సీన్లన్నీ ఇంట్లో? రైట్. చాలా వరకు మనకి దేవుడి సంగతులన్నీ మన ఇంట్లోనే తెలుస్తూ ఉంటాయి అర్థం చేసుకుంటే. నాన్న మౌనం అయిపోయాడు, ఇప్పుడు నేను మౌనం అయిపోయాను. పిల్లలకి డౌట్ వచ్చింది, నానేది మన ముఖంకి వెళ్ళి కూడా చూడటల్లా, గదిలోకి పోతాడు, తలుపేసుకుంటున్నాడు.
2 రోజుల నుంచి నాన్న మాట్లాడలేదేమో అంటే నీ వల్ల తప్పు జరిగింది. ఇదే విధంగా నాన్న మాట్లాడట్లేదంటే కొడుక్కి అసమాధానం స్టార్ట్ అయినట్టు. వాడు తినాలేడు, ప్రశాంతంగా నిద్రపోలేడు. నానేమనుకుంటున్నాడో నాన్న ఎందుకు మౌనం అయ్యాడో యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు కూడా మౌనం అయిపోతాడు. మన దగ్గర ఆయనకి అభ్యంతరకరమైనటువంటి క్రియలు జరిగినప్పుడు మౌనం అయిపోతాడు. అప్పటిదాకా మనతో ఆలాజాలంగా ఉండే ప్రభు ఆయన అనుగ్రహించే సమాధానం ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి దేవుడు మన విషయంలో ముఖం తిప్పుకున్న అనుభూతి మనకు కలిగింది. కాబట్టి దయచేసి దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు, చాలా కీలకమైన విషయం ఇది. దేవుడు ముఖం తిప్పేసుకున్నట్టు మనకు అర్థమవుతుంటుంది, మౌనం అయిపోయినట్టు మనకు అర్థమవుతుంటుంది, అసమాధానం మనకు అర్థమైంది, మనల్ని ఏలే సమాధానం పోయి మనకు అర్థమైపోయింది. అప్పుడు కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి సమాధాన పడ్డట్టు 2 రోజులు మాట్లాడకుండా ఈయన అసలు రోజు ఆలాజాలంగా ఉండే తండ్రి, కదిలిచ్చి నవ్వించి కవ్వించేటువంటి తండ్రి అసలు మాట్లాడకుండా లోపల పోయి తలుపేసుకుంటాడంటే ఇటు గందరగోళం అయిపోతాడు. ఈ కొడుకు ఆ కూతురు, డాడీ ఎందుకు డాడీ నువ్వు అట్లా మౌనంగా ఉంటున్నావు అని అడిగిద్ది, లేదా అడుగుతాడు. ఒక పట్టాన ఆన్సర్ రాకపోవచ్చు, అయినా సరే వదిలిపెట్టరు. చిన్నగా భార్య వచ్చిద్ది, నువ్వు మాట్లాడలేదని పొద్దున్న నుంచి వాడు అన్నం కూడా తినలా. వాడికి అదే వేదన, వాడికి ఏం పట్టట్లా. అవునా అంటే నేను మౌనంగా ఉన్నానని వాడు బాధపడుతున్నాడు. అంటే వాడి మనస్సాక్షి పనిచేసింది. మనస్సాక్షి వచ్చినవాడు మాట్లాడబోతే మాట్లాడబొమ్మని తలుపేసుకుంటూ వేసుకోమని, లేదు వాగులో దూకమా, నాకెందుకు, పెట్టు అన్నం పెట్టు, ఓహోహో పెట్టు అని తినిపోతాడు వాడు, సిగ్గులేనివాడు. కొన్ని బతుకులు అంతే. కానీ మంచి మనస్సాక్షి కలిగినాడు, అరే నాన్న ఏదో బాధ పెట్టాను, పాప ఎందుకో ఇబ్బంది పడుతున్నాడు. నువ్వు కొడుకు, నాన్న నువ్వు మాట్లాడకపోతే అస్సలు బాగలేదు నాన్న, డాడీ నువ్వు అలా ఉంటే అస్సలు బాగలేదు డాడీ, చెప్పు డాడీ ఎక్కడ తేడా పడ్డాను, సరి చేసుకుంటా డాడీ, దిద్దుకుంటా డాడీ, మమ్మీ దిద్దుకుంటా మమ్మీ, నువ్వు అట్లుంటే అస్సలు బాగలేదు మమ్మీ, నువ్వు మౌనంగా ఉండొద్దు మమ్మీ, అవసరమైతే కొట్టు మమ్మీ, ఓ దెబ్బ కొట్టు మమ్మీ, అంతేగాని మౌనంగా మాత్రం ఉండి దండం పెడతా, నరకంలాగా ఉంది మమ్మీ, నరకంలా ఉంది అడుగు. ఒకళ్ళు అయితే ఆడపిల్లలు అయితే వాళ్ళు ఏడుస్తారు కూడా, ఒకళ్ళు మగపిల్లలు కూడా ఏడుస్తారు. ఈ 3-4 రోజులు నాన్న మాట్లాడలేదంటే, మంచి ప్రేమ కలదంటే మాట్లాడలేదంటే వాడు కూడు పట్టదు నీళ్లు పట్టు, చివరికి తట్టుకోలేక ఏడుస్తాడు వాడు వచ్చి. మంచి మనసాక్షి కలిగిన బిడ్డలు, ప్రేమ కలిగిన బిడ్డలు ఏడుస్తారు, ఎందుకు డాడీ అట్లా ఉన్నావు, ఏడ్చినప్పుడే ఎవరిగా ఏడవాక ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదు మరి అట్లా ఎందుకు చేసావు నువ్వు మొన్న, ఓహో అదే అట్టయితే క్షమించు డాడీ, తేడా పడ్డాను డాడీ, ఇంత రియాక్ట్ అవుతావు అనుకోలేదు నేను, సారీ డాడీ ఇంకెప్పుడు చేయండి డాడీ ప్లీజ్ డాడీ వదిలే డాడీ ప్లీజ్, సరిపో. మళ్ళీ గదిలో తలుపేసుకుంటా, మాట్లాడతాలేపో ఇంకేముంది, ఇంకా చెప్పావుగా తేడా పడ్డాను అనుకో సరిపో అని మళ్ళీ ఇక నార్మల్ వచ్చేస్తాడు. తండ్రి ఎప్పుడైతే నార్మల్ అయిపోతాడు, మా కొడుకు కూడా నార్మల్ అయిపోతాడు. అట్లాగా మనకి ఆయన దగ్గర చనువు ఉంది, దేవుని దగ్గర, దేవునికి కూడా మన మీద చనువు ఉంది, మర్చిపోవద్దు. అలగటం నీకే కాదు దేవుడికి కూడా తెలుసు, ముఖం తిప్పుకోవటం నీకే కాదు దేవుడికి కూడా తెలుసు, అర్థమైందా? మౌనం అయిపోవటం నీకే కాదు దేవుడికి కూడా తెలుసు. ఆయన కూడా మౌనం అవుతాడు, ఆయన కూడా ముఖం తిప్పుకుంటాడు, పోరా బాబు నీ ప్రవర్తన నాకు నచ్చలేదు, నేను నీ ప్రవర్తన ఒప్పుకోవట్లేదు బా అని ఆయన కూడా అలిగే అవకాశం, పక్కకి వెళ్ళే అవకాశం. మన వంటి హృదయం కాదు, మనకన్నా మంచి హృదయం కలిగిన వాడు ఆయన, మనకన్నా మంచి హృదయం కలిగిన వాడు, దేవునితో మంచి అనుబంధం కానీ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆయన స్పందనలన్నీ నీకు ఇట్టే అర్థమవుతాయి. నీతో సమాధానంగా ఉన్నాడో లేడో కూడా సంగతి అర్థమైంది. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తావో ఆ ప్రార్థనలో దేవుని దగ్గరకు చేరినప్పుడు ఆ ప్రార్థన మళ్ళా నువ్వు చేయబోతే
దేవుని దగ్గర నుండి ఒక సమాధానం నీ హృదయంలో వచ్చిద్ది, నీకే అనిపించిద్ది, ఇక దాన్ని మళ్ళా నేను దేవుని ముందు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆ విషయంలో నా హృదయంలో సమాధానం ఉంచాడు. సింపుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. మీటింగ్ గ్రౌండ్ దగ్గర ఒక చిన్న ల్యాండ్ ఉంది. మీటింగ్ గ్రౌండ్ దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ విషయంలో నేను ప్రార్థన చేశాను. నా దేవుడు కృపగలిగిన దేవుడు, నాకు తెలుసు ఆయన స్పందిస్తాడని. ఒకసారి ప్రార్థన చేశాను, మళ్ళా నా హృదయంలో క్వశ్చన్ మార్క్ అంతే ఉంది. మళ్ళా ప్రార్థన చేశాను. ఒకరోజు అనుకోకుండా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఆ ల్యాండ్లోకి వెళ్ళిపోయి ఆ పొలంలో మోకాళ్ళుని ప్రార్థన చేశాను. ఆ పొలంలోనే మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు, ఇది చాలా అవసరం మీటింగ్కి నా ప్రభు. ఇక మళ్ళా చేయాల నేను దానికోసం. ఆశ్చర్యం చెప్పనా, ఎప్పుడైతే నాకు ఇంకా నిశ్చయత వచ్చింది, ఇప్పుడు నేను చేసిన ఈ ప్రార్థన నా దేవుని సన్నిధిలో వినబడింది, ఎందుకంటే దేవుని దగ్గర నుండి నా హృదయంలో సమాధానం వచ్చింది గనుక నా ప్రభు నా ప్రార్థన అంగీకరించాడు, ఇది నాకు కాయపరిచాడు అని నేను అనుకున్నప్పుడు ఆ తర్వాత ప్రార్థన చేయలేదు. అంతకుముందు అన్నిసార్లు ప్రార్థన చేసినా అతడు స్పందించలేదు. ఇదిగో నాకు ప్రార్థన చేసినప్పుడు సమాధానం వచ్చిందని చెప్పాను చూడు, ఆ తర్వాత అతడు స్పందించి అతడు వచ్చి నాకు ఆ పొలాన్ని విక్రయించడం జరిగింది, అంటే అమ్మటం జరిగింది. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అంటే ప్రార్థన ప్రభువు దగ్గరికి వెళ్ళింది అనే విషయంలో కూడా అంతరంగంలో సమాధానం ఉంటుంది. బహిరంగ సాక్ష్యం ద్వారా కూడా సమాధానం ఇస్తాడు. వర్షింపకుండునట్లు ప్రార్థించిన ఏలియా దేవుడు వర్షం కురిపించినట్లు మళ్ళా ప్రార్థన చేశాడు. తన పనివానితో చెప్పాడు, నువ్వు మెరక ఎక్కి సముద్రం వైపు చూడు, నీకేం కనపడిందో నాకు చెప్పు. దేవుడు వర్షాన్ని పంపిస్తానని చెప్పాడు, నేను ప్రార్థన చేస్తాను. మోకాళ్ళు ఉన్నాడు, తల 2 మోకాళ్ళ మధ్య తల పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఈ పనివాడు వెళ్ళి చూసి వచ్చాడు, పరిచారకుడు వెళ్ళి చూసి వచ్చాడు. అయ్యా నాకేం కనపడలేదు అన్నాడు. కనపడలేదా? సరిపో, మళ్ళీ ప్రార్థన చేస్తా పో అన్నాడు. మళ్ళా తల మోకాళ్ళ మధ్య పెట్టుకుని మళ్ళా ప్రార్థన చేశాడు. మళ్ళీ వచ్చాడు, అయ్యా ఏం కనపడలేదా? కనపడలేదయ్యా. ఇలాగున అతడు 7 మార్లు చేశాడు. సమాధానం రావాలే, రాలేదా? సరే మళ్ళీ పో. దేవుడే నాకు తెలిసి స్పందించి ఉంటాడని వీడి కాళ్ళు పోతాయని, పాపం పరిచారకుడి కాళ్ళు పోతాయని. లేకపోతే 7 సార్లు కాదు, 77 సార్లు కూడా తిప్పుతాడు అవసరమైతే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రార్థనలో ఉపక్రమించినోడు మొండోడు, ఏలియా మామూలుడు కాదు. ఇప్పుడు 7 సార్లు తిరిగి వచ్చాడు అతను. మెరకెక్కి దిగాల. ఈ 7 సార్లు కానీ దేవుడు స్పందించకపోతే 77 సార్లు ఆయన తిప్పుతాడు. ఆయనకే మోకాళ్ళు వేసి కూర్చున్నాడు, తిరిగి వాడు చస్తాడు. 7వ మారు అతను వెళ్ళి చూసినప్పుడు అరచేయంత మేఘం సముద్రంలో నుండి పైకెక్కుతుంది. అప్పుడు వచ్చాడు కేకేసుకుంటా, అయ్యా అనుకుంటూ వచ్చాడు. ఏంటంటే అరచేయంత మేఘం సముద్రంలో నుండి పైకెక్కుతుందయ్యా అన్నాడు. పో. అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి. 2 విధములుగా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఒకటి, మన ప్రార్థనకు జవాబు ఇచ్చుట ద్వారా సమాధానం ఇస్తాడు. రెండవది, ఆయన మౌన భాష, మన అంతరంగంలో సమాధానం. నువ్వు బాధపడొద్దు, మొత్తుకోవద్దు, నా దగ్గరికి చేరింది ఆ విన్నపం, నేను విన్నాను, తీసుకున్నాను, నేను ఇస్తాను ఆన్సర్. ఆ అంశాన్ని వదిలిపెట్టి ఇంక వేరే పాయింట్ దగ్గరికి రా అనే నిశ్చయిత కోసం నీకు సమాధానమే సాక్ష్యం నీ హృదయంలో. 2, కొంతమంది నా ప్రార్థన పోయిందో పోలేదో అంటుంటారు. పోయిందో పోలేదో అన్నావంటే మళ్ళీ చేయి, తప్పదు. నా ప్రార్థన నా దేవుని దగ్గరికి చేరింది అనే నిశ్చయత వచ్చిందాక, ఆ సమాధానం నీలో వచ్చిందాక చెయ్యి. నా ప్రభు దగ్గరికి నా ప్రార్థన వెళ్ళింది అనే నిశ్చయత, ఆ విషయమై ఆ అంశం గురించి నీ హృదయంలో సమాధానం ఉందంటే అది పోయినట్టే అక్కడికి. గట్టి కొడు. అర్థమైందా? నీ హృదయంలో సమాధానం ఉంచుట ద్వారానే ఆ ప్రార్థనకు నిశ్చయత నీ కలిగిస్తాడు దేవుడు. అంటే సమాధానం ద్వారానే మాట్లాడతాడు. 2, మొదటిది ఏం చెప్పాను? అపరాధాల విషయంలో సమాధానం ద్వారానే
మనకు తన అభిప్రాయాన్ని చెప్తాడు హృదయంలో సమాధానం ద్వారా. రెండవది, ప్రార్థన ఆలకించబడిందా లేదా అన్నదానికి కూడా. జార్జి ముల్లర్ గారు ప్రార్థించాడు, వెంటనే అతనికి హృదయంలో సమాధానం వచ్చింది. అసలు అంత స్పీడ్గా ఎట్లా కనెక్ట్ అవుతాడండి, నాకు అర్థం కాదు. అంటే ఆయనే చెప్తాడు, 59 సంవత్సరాలుగా నేను ఆయనతో నడుస్తున్నా. నేను చేసిన ప్రార్థనలో ఏ ప్రార్థన వినబడిందో ఏ ప్రార్థన వినబడలేదో కూడా నాకు తెలుసు. ఏ ప్రార్థన ఆయన గైకొన్నాడో ఏ ప్రార్థన గైకొనలేదో కూడా నాకు తెలుసు. ఎట్లా తెలుసు సార్? ప్రార్థన గైకుంటే ఆ విషయమే నా హృదయంలో సమాధానం స్టార్ట్ అయింది. నా హృదయంలో సమాధానం ఆ విషయంలో రాలేదు అంటే ఆయన నా ప్రార్థన ఆ విషయంలో వినలేదు అని. కాబట్టి వినబడ్డదాకా నేను అడుగుతా. ఇట్లా అంతరంగంలో వచ్చేటువంటి స్పందన ద్వారానే మనం గుర్తుపట్టొచ్చు. అందుకే ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ అని చెప్తున్నాను నేను, కీలకమైంది.